మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత్కి సూర్యాపేట న్యాయస్థానం ఉరిశిక్ష వేయడంతో భారతి సంబంధించిన రెండవ కూతురు అనాథగా మారిపోయింది. తన తల్లి కోసం ఆర్తనాదాలు చేస్తూ నిన్నమొన్నటి వరకు తల్లిపాలు తాగిన ఈ పసిపాప ప్రస్తుతం భారతికి రెండవ కూతురు కూడా ఉంది, కృష్ణ దంపతులకు. సో ఆ కూతురు ఒక్కసారిగా అనాథగా మారింది. తన సడన్గా కనిపించకుండా పోయిన తల్లిని చూసి ఆ పాప ఆర్తనాదాలు అందరినీ కూడా కలిచివేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆ పాప ఆలనాపాలన అయితే భారతి తల్లిదండ్రులు చూసుకుంటున్నారు. వాళ్ళకు కూడా వృద్ధాప్యం రావడంతో కోస్త ఆ చిన్నారిని ఓదార్చడం వాళ్ళ తరం కూడా కావట్లేదు. సో వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, ఈ చిన్నారి పరిస్థితి ఏంటి అనే విషయాలు కూడా వాళ్ళతో తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది కేసులో? నాకు సార్ నాకైతే ఏం మాట పాప ఏమంటుంది? పాప ఏడుస్తుంది, వచ్చేసరికి ఏడుస్తుంది సార్. ఏం తినట్లేదు సార్. రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు సార్. 5 రోజులు నిద్ర లేవు మాకు. ఏం తినట్లేదు, కడుపులో ఏం పోవట్లేదు, ఇటు అటు చూసి తల్లి లేదని బాగా ఏడుస్తుంది సార్. గుండె పలింది సార్. ఇగో ఎట్లా అయింది, బక్కగా అయింది సార్. ఏం చేయాలి? నా బిడ్డ పరిస్థితి ఇట్లా సార్. ఇగో ఎట్లా ఓదారుస్తున్నావు పాపని, చిన్న పాపని ఎట్లా ఓదారుస్తారు మీరు? ఇద్దరు కూడా చూస్తుంటే ముసలోళ్ళలాగా అనిపిస్తున్నారు. ఎట్లా ఓదారుస్తారు అమ్మాయిని? ఇట్లా అమ్మాయిని రాత్రి ఉయ్యాలలో వేసి పండబెట్టి ఇక తెల్లంతగా నిద్ర లేదు సార్. ఇప్పుడు వారింటికి కొద్దిగా నిద్రపోయింది, అసలు నిద్ర పోవట్లేదు సార్. ఏం తినట్లే, కడుపులో అయితే ఏం పోవట్లేదు సార్. ఏమనిపిస్తుంది అమ్మా? తల్లి, నువ్వో తల్లివి, ఆమె తల్లి కోసం ఏడుస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? ఏమనిపిస్తుంది? నాకు గుండె కొట్టుకుంటున్నా సార్. గుండెకి ఎంత బండ చేసినా కూడా ఇగో అలా నిప్పు వేసినట్టే ఉంది కడుపులో. ఏం చేయాలి సార్? ఇక నేను చావాలన్నా బతకాలన్నా ఏం చేయాలి? మా బిడ్డకి నేయం జరగాలి సార్. ఏం చేయాలి? నిజంగా మీ బిడ్డ తప్పు చేసిందా అందరూ అనుకుంటున్నట్టు? తప్పు చేయలేదు సార్. నా బిడ్డ తప్పు చేయలేదు సార్. నా బిడ్డ పరిస్థితి బాగాలేదు సార్. ఇగో ఆమెకు మానసికంగా కొద్దిగా సమస్యలు ఉండేదా? ఉన్నాయి సార్. డాక్టర్లు అన్ని కాగితాలు ఉన్నాయి సార్. 65% ఉంది సార్. మెంటాలిటీ కూడా కాగితం పక్కకు పెట్టి సార్. మెంటాలిటీ మేడం, జడ్జి మేడం తెప్పించింది, తీసుకురమ్మన్నది చెప్పి తెప్పించి మళ్ళీ దాన్ని పక్కకు పెట్టింది సార్. మానసిక రోగాన్ని తెలిసినా కూడా శిక్ష పడింది. ఆమె తీపించుకురమ్మని చెప్పింది. నల్గొండ పోయి డాక్టర్లకు తీపించుకొచ్చిను, ఇచ్చిన కూడా పక్క పెట్టింది సార్. పట్టించుకోలే. అంటే ఆ మొదటి కూతుర్ని తనే చంపిందని నమ్ముతున్నారా మీరు? మేము నమ్మలేదు సార్. మేము నమ్మలేదు. ఇక్కడ లేదు సార్, వాళ్ళ ఇంటికండి సార్. వాళ్ళ ఇంటికి మా బిడ్డ మీద పెట్టిరు సార్. ఇట్లా ఎవరేం చేసింది తెలియదు. మా బిడ్డ మీద ఆ మైండ్ ఇట్లా ఉందని ఇట్లా పెట్టిరు సార్. అందరు కూడి అట్లా పెట్టిరు సార్. తెలియదు సార్. అది అంత ప్రూవ్ అయింది అసలు. మైండ్ దాని హాస్పిటల్ ద్వారా పోదామని మేము అనుకుంటే వాడేమో మొత్తం వైజాగ్ ద్వారా పోయిండు. మా మాట వినకుండా ఆట తయారు చేసిండు. ఇక్కడ రాదు సార్, అసలే రాదు. ఏం పెట్టిరు ఏమో మా ఇంటికాడనే రాదు సార్. వచ్చినా కూడా కాలాల పడ్డ కూడా ఇడా ఉండేది సార్. అక్కడనే పోతుంది. ఇగో ఎవరేం చేసిరు, ఈమెకి ఇట్లా వదిలేయాలి, ఇట్లా శిక్షలు వేయాలని ఇగో ఇట్లా చేసి నా బిడ్డకి అట్లా దోలిరు సార్. ఇగో ఈమెతో మేము రాత్రి ఎలా 5 రోజులు వస్తుంది, కడుపుకి పోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? పాపకు ఏదో ఆ రోజున తేనేది తెచ్చినాం, కానీ ఇప్పుడు ఏడ వదిలి రావాలో మాకు సంతకాలు చెప్పించారు. మా చేత కావట్లేదు, మేము అసలు బుసులు వెళ్ళిపోయాను. మాకే పెట్టేటోళ్ళు లేరు. న్యాయం చేయాలి సార్. నా మనవరాలకి న్యాయం చేయాలి, నా బిడ్డకి న్యాయం చేయాలి. మా వల్ల కావట్లేదు సార్. మేము తట్టుకోలేక చూస్తున్నాం సార్. అంటే ఎట్లా ఉండేదమ్మా మీ భారతి? మామూలుగా ఆమె ప్రవర్తన ఎట్లా ఉండేది అసలు? అంతకుముందు మంచిగానే ఉండేది. ఈయనకి ఇచ్చిన కానించి మొత్తం భూతమా రాక్షలాగా తయారు చేసిండు. మైండ్ కొట్టి మొత్తం ఫస్ట్లో మోసం చేసిండు. ఒక్కడ ఇచ్చిన దానికి రెండోసారి తీసుకొచ్చేసరికి మొత్తం
నేను ఒక తిరిగి ఉన్నా నువ్వు ఒక తిరిగి ఉన్నా తలగా బాధి మొత్తం మెంటల్గా తెచ్చారు. మెంటల్గా తీసుకొచ్చి ఇప్పుడు మెంటల్ తయారు చేసి ఆ పాపని చెప్పే పరిస్థితి తీసుకొచ్చిండు. వాళ్ళు చెప్పిరో మరి ఇక మీద పెట్టి ఇప్పుడు చెప్తున్న భారతీయ తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా మొదట్లో వివాహం ముందుకైతే భారతీయ అన్ని విధాలుగా ఆరోగ్యంగానే ఉండేది. కానీ ఎప్పుడైతే వివాహం జరిగిందో వివాహం అయినప్పటి నుంచి కూడా మెంటల్ కండిషన్ అయితే బాగాలేకపోయింది. ఆమెను పదే పదే మానసిక కృష్ణ హింసించడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు కూడా వాళ్ళైతే ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ అక్క చెల్లెలు బావాలు కూడా అంతా ఇచ్చారు సార్. తల కొట్టి మొత్తం మెంటల్ మొత్తం ఖరాబ్ చేశారు సార్. ఇది కృష్ణ కుటుంబ సభ్యుల వల్లే తమ కూతురు భారతి ఇలా మారిపోయింది, మానసిక రోగిగా మారిపోయింది. సో మానసిక రోగి అని నిర్ధారించడానికి అయ్యే సర్టిఫికేట్ కూడా ఉందని, కానీ కోర్టు దాన్ని పరిగణలో తీసుకోవడం మమ్మల్ని కలిసివేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్నారి పరిస్థితి అయితే ఈ చిన్నారిని ఇప్పుడు భారతి కృష్ణ దంపతులకు మరో రెండో కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తెను సాధారణం అయితే మా వల్ల కావడం లేదు, కేవలం మేము వృద్ధాప్యంలో ఉన్నాం కాబట్టి ఆ చిన్నారిని పాడించడం తమ వల్ల కావడం లేదు. సో ఆ చిన్నారి బాధ్యతను కూడా పోలీసులు న్యాయస్థానంలో తీసుకోవాలని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ప్రాధాయపడతా ఉన్నారు. సో మొత్తానికైతే తమ కూతురు నిర్దోషి, కేవలం మానసిక రోగి అనే ఒక కారణంతోనే ఆమెను శిక్ష పడడం అయితే బాధగా అనిపిస్తుందని కూడా వాళ్ళు చెబుతా ఉన్నారు.